ఈరోజు నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేనిది అండ్ ఆల్సో చాలా ప్రెషియస్ మూమెంట్స్ అన్నీ గూడా ఈరోజు నా దగ్గరకొచ్చాయి. సో, అది నేను షేర్ చేసుకోబోతున్నా. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇలా ఒకటి నేను అంటే యాక్చువల్‌గా ప్రెగ్నెన్సీ రిలేటెడ్ అన్నీ కూడా నేను మీకు అన్నీ షేర్ చేసుకుంటా ఉన్నాను కదా! సో, సీమంతం అనేది నా లైఫ్‌లో చాలా పెద్ద ఈవెంట్. అసలు అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఈవెంట్ అనమాట. అండ్ దట్ టూ దానికి రిలేటెడ్ ఒక ఫోటోగ్రఫీ, మళ్ళీ ఒక ఆల్బమ్ ఇవన్నీ కూడా నాకు చాలా సర్ప్రైజింగ్‌గా ఉన్నాయి. సో, ఆల్బమ్ అయితే ఈరోజే వచ్చింది. ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉందనమాట. యాక్చువల్‌గా నేను ఇది వచ్చిన తర్వాత అన్బాక్సింగ్ వీడియో చేశాను. నాకు పార్సెల్‌లో వచ్చిందిది. సో, నేను వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. వాళ్ళకి ఎన్ని సార్లు ప్రైజ్ చేసినా సరే సరిపోదు. ఆ రోజే చాలా సపోర్టివ్‌గా ఉన్నారు టీమ్ అంతా కూడా, ఈ ఫోటోగ్రఫీ టీమ్ అంతా కూడా. సో, వాళ్ళ ఈవెంట్స్ గురించి కూడా చెప్తాను. నేను ఎవరి దగ్గరైతే బుక్ చేసుకున్నానో ఎక్సెట్రా. ఫస్ట్ అయితే ఒకసారి నాకు ఎలా వచ్చిందని చూపిస్తాను. నాకు ఇలా వచ్చిందనమాట. నేను అసలు ఆల్బమ్ నా దగ్గరికి వస్తదని కూడా అనుకోలే. జస్ట్ నార్మల్‌గా నా మెమరీ కోసం ఫోటోస్ తీసుకుందాము. ఆ ఫోటోస్ కొన్ని ఇంపార్టెంట్ ఫోటోస్ ఉంటాయి కదా! ఫ్యామిలీ మెంబర్స్‌వి, నావి అండ్ ఆల్సో మిట్టువి గానీ, ప్రవీణ్‌వి గానీ అన్నీ ఉంటాయి కదా! అవి కడిగించి జస్ట్ నార్మల్‌గా ఆల్బమ్ మనం ఆన్‌లైన్‌లో ఆల్బమ్ అది కొనుక్కొని ఫోటోస్ అందులో పెట్టుకుంటాం కదా! అలా అనుకున్నాను. బట్ ఆల్బమ్ మాత్రం ఎంత బావుందో, నేను మీకు ఆల్బమ్ మొత్తం చూపిస్తాను. నా ఫేస్‌లో హ్యాపీనెస్ తెలుస్తది. చూసిన వెంటనే అసలు ఎంత ఎక్సైట్ అయ్యానో తెలుసా అసలు. ఇన్‌స్టాగ్రామ్ మీరు గనుక నా రీల్స్ చూస్తే నా ఎక్సైట్‌మెంట్ అంతా మీకు అందులో కనిపిస్తది. సో, ఆల్బమ్ చూపించే ముందు నేను ఎవరి దగ్గర అయితే బుక్ చేసుకున్నానో చెప్తా. సో, వీళ్ళొచ్చేసి కే ఈవెంట్స్ అనమాట. కే ఈవెంట్స్ అనేవాళ్ళు ఒక ప్లానర్స్ అనమాట. వీళ్ళ దగ్గర వచ్చేసి బ్రైడల్ మేకప్, ఫోటోగ్రఫీ అండ్ ఆల్సో క్యాటరింగ్ అండ్ మొత్తం ఈవెంట్ డెకరేషన్ ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర ఒక ప్యాకేజ్‌లో ఉంటది. లేదు మీరు నాలాగా సెపరేట్‌గా చేసుకుందాము అని అనుకుంటే మాత్రం కే ఈవెంట్స్‌లోని కిన్ను పోర్ట్రేట్స్ అని చెప్పేసి ఓన్లీ ఫోటోగ్రఫీ ఇది ఉంటుంది. వీళ్ళు అవుట్‌డోర్ షూట్స్ అండ్ ఆల్సో ఇండోర్ షూట్స్ అన్నీ కూడా చాలా సక్సెస్‌ఫుల్‌గా, చాలా మంచిగా మీకు తగ్గట్టు, మీకు కావాల్సిన తగ్గట్టు వాళ్ళు మీకు కస్టమైజ్ చేసి వాళ్ళు చేస్తారనమాట. సో, అవుట్‌డోర్ షూట్ ఎక్కడైనా సరే వీళ్ళైతే ప్రాపర్ వైజాగ్‌లో వీళ్ళది ఉండేది ఈవెంట్స్ అయితే. బట్ మీరు బుక్ చేసుకున్నా సరే మీకు బడ్జెట్‌లో వస్తాయి. మీకు బయట ఇప్పుడు కాంపిటీషన్ తగ్గట్టు కాకుండా బడ్జెట్‌లో అయితే వీళ్ళు అన్నీ ప్రొవైడ్ చేస్తారు. మీరు ఈవెంట్ మేనేజ్‌మెంట్‌కి వెళ్ళే ముందు వీళ్ళని ఒకసారి కాంటాక్ట్ చేయండి. ప్రైస్ కూడా కంపేర్ చేసుకొని క్వాలిటీ అండ్ ఆల్సో వీళ్ళ వర్క్ అంతా కంపేర్ చేసుకొని మీరు బుక్ చేసుకోవచ్చు. నేనైతే కే ఈవెంట్స్‌లో కిన్ను పోర్ట్రేట్స్ అని చెప్పేసి యాక్చువల్‌గా తను మా అన్నయ్యే అనమాట. నేను మీకు వీడియోలో కూడా చెప్పాను సీమంతం వీడియోలో. మా అన్నయ్య అంటే ఎలా అంటే ప్రవీణ్ వాళ్ళ బావ అనమాట. మా అత్తమ్మ వాళ్ళ అన్నయ్య వాళ్ళ అబ్బాయి. సో, నేనైతే నాకు ఓన్ బ్రదర్స్ లేరు కదా! సో, వీళ్ళు నాకు వరుస అయితే అన్నయ్యలు అవుతారు. నేనైతే నాకు చాలా అభిమానంగా ఉంటారనమాట. నాకు మెయిన్ ఈ ఆల్బమ్ చూసాక మాత్రం ఫోన్ చేసి "అన్నయ్య చాలా బాగుంది, చాలా బాగుంది" అని చెప్పాను. ఆల్బమ్ యాక్చువల్‌గా నాకు సర్ప్రైజింగ్‌గా వచ్చిందనమాట. ఆల్బమే సర్ప్రైజ్ అంటే, మళ్ళీ అందులో కూడా నాకు ఈ క్యాలెండర్ ఇంకా సర్ప్రైజింగ్‌గా అనిపించింది. అసలు చెప్పాను కదా! నా లైఫ్‌లో ప్రెగ్నెన్సీ అనేది చాలా పెద్ద మిరాకిల్. సెకండ్ ప్రెగ్నెన్సీ దట్టు సీమంతం అనేది చాలా పెద్ద ఈవెంట్ నాకు. ఇంకోటేంటంటే చెప్పాను కదా మీకు సీమంతం అనేది మా సైడ్ పెద్దగా చేసుకోరు ఫ్రెండ్స్ అని చెప్పి. బట్ అందులోని ఆల్బము మళ్ళీ ఈ క్యాలెండర్ అనేది మాత్రం అసలు హార్ట్ టచింగ్ అనిపించేది. నా మాటల్లోనే మీకు అర్థమైపోతది. సో, నేను చాలా చాలా అంటే చాలా ఎక్సైటింగ్‌గా ఉన్నాను. సో, ఇది క్యాలెండర్. మీకు ఎలా కస్టమైజ్డ్ కావాలన్న ఫోటో ఫ్రేమ్స్ గానీ, ఆల్బమ్ గానీ మీకు ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేస్తారు. నేను నా ఫ్యామిలీ మెంబర్ అని నేను మీకు చెప్పట్లే. వర్క్ చూడండి. నేను ఇప్పుడు ఆల్బమ్ కూడా చూపిస్తాను కదా! సో, వర్క్ చూసి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. చాలా కంఫర్టబుల్‌గా చేస్తారనమాట. సో, క్యాలెండర్ అయితే మార్నింగ్ తీసుకెళ్ళేటప్పుడు ఫోటోస్ ఇవన్నీ గూడా ఆల్రెడీ నేను యూట్యూబ్‌లో పెట్టాను కదా! సో, ఇది 2026ది. సో, ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు ఇయర్ అయిపోతుంది కాబట్టి ఇదిగో. క్యాలెండర్‌లో అసలు నా ఫోటో అండ్ నా ఫేవరెట్ ఫోటోస్ అయితే ఇవన్నీ ఈ మధ్య రోజు చూసుకుంటూనే ఉన్నా. ఇలాంటివి క్యాలెండర్‌లో అంటే నాకసలు కళ్ళు నిండిపోయాయనమాట. నేను చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను అసలు. అందుకే అదంతా మీకు షేర్ చేసుకుందామని. అండ్ ఆల్బమ్ అయితే ఇలా నాకు ఒక లెదర్ బ్యాగ్‌లో వచ్చింది నీట్‌గా. సో, నేనైతే ప్రవీణ్ అడిగాను ఆల్బమ్ చేద్దామా అది ఇది అని అన్నాను కానీ అది అలా నడుస్తూ ఉంది. బట్ మేము డిస్కస్ చేసుకునే లోపే ఆల్బమ్ తయారైపోవడం, నా దగ్గరికి వచ్చేయడం అన్నీ అయిపోయాయనమాట. సో, ఆల్బమ్ అయితే ఇలా వచ్చింది. ఎంత బాగుంది కదా! నాకైతే భలే నా దిష్టే తగులుతుందేమో అనిపిస్తుంది. మెయిన్ ఫోటోస్ అరేంజ్ చేయడం గానీ అండ్ ఆల్సో లోపల నేను నార్మల్‌గా ప్లేటింగ్ అవి పెట్టాను చూసారా సీమంతానికి. ఆ ప్లేటింగ్స్ కూడా డీటెయిల్‌తో సహా ఒక షీట్ అంతా పెట్టారనమాట. అండ్ వెనకాతలైతే
అసలు మా మ్యారేజ్ తర్వాత ఆల్మోస్ట్ 12 ఇయర్స్ 11 ఇయర్స్ 12 ఇయర్స్ తర్వాత ఇలా చూసుకోవడం అనేది అసలు చాలా బాగా అనిపించింది అనమాట. అండ్ వీళ్ళదైతే కిన్ను పోర్ట్రేట్స్ అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది చూసారా. నేను ఇన్స్టాగ్రామ్లో కూడా వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తా, ఒకసారి వర్క్ చూడండి. ఆల్బమ్ మొత్తం మీకు చూపిస్తా. చిన్న ఎగ్జాంపుల్ అనమాట, చాలా చిన్న ఎగ్జాంపుల్. నేను ఎలాంటి మనిషిని అంటే లైఫ్లో ప్రతిదీ కూడా క్యాప్చర్ చేసుకోవాలి, దాని తర్వాత నేను చూసుకోవాలి, హ్యాపీ ఫీల్ అవ్వాలని నేను మీకు షేర్ చేయడం కూడా, నేను మీతో చెప్పడం కూడా అన్నీ అలాగే చెప్తా. సో నాలాంటి మనిషికి ఈ ఫోటో అనేది చాలా అట్రాక్ట్ చేసింది. సో మిగతా అన్ని ఫొటోస్ పక్కన పెడితే ఈ ఫోటో అనమాట, ఎగ్జాక్ట్గా ఈ ఫోటో ఇవొకటి అండ్ మెయిన్ ఇవన్నమాట. ఇవేంటంటే ఆ రోజు మేము డెకరేట్ చేసినవి అన్నీ కూడా లైక్ ఇది వచ్చేసి వెల్కమ్ బోర్డ్ దగ్గర పెట్టించాము ఇది, అండ్ మిగతావన్నీ కూడా డెకరేషన్ ఒకటి, కేక్ ఒకటి, ప్లేటింగ్స్ ఒకటి, అన్నీ కూడా మనము అప్పుడు ప్లేట్ ఇలా చేసాం కదా అని కాకుండా ఆల్బంలో ఆ డీటెయిల్స్ కూడా ఇవ్వడం అనేది నాకు చాలా బాగా నచ్చింది అనమాట. సో ఇదంతా కూడా ఒక షీట్ లాగా ఇవ్వడం అనేది, అండ్ ఇగో ఇలా ఇది కూడా, అండ్ మన ఓటింగ్ బోర్డు పెట్టాం కదా రోజు సీమందు రోజు, అది అన్నీ కూడా ఒక కలెక్షన్ లాగా పెట్టారు, మెమరీ లాగా. సో ఆ రోజు మనం ఇలా ఏర్పాటు చేసుకున్నాము, ఆ ఏర్పాట్లన్నీ మనం ఒకసారి చూసుకున్నట్టు అనమాట. అది నాకు బాగా నచ్చింది. సో ఇప్పుడు మనం ఆల్బమ్ చూసేద్దాం, ఓకేనా. అండ్ వీళ్ళ డీటెయిల్స్, కే ఈవెంట్స్ వాళ్ళ డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. వైజాగ్ వాళ్ళు, కాకపోతే వైజాగ్లోనే చేస్తారని మాత్రం మీరు అనుకోవద్దు, ఎక్కడైనా సరే వీళ్ళు వచ్చి ఈవెంట్ అనేది మేనేజ్ చేస్తారు. ఈవెంట్ ప్లానింగ్ అనేది 100% వీళ్ళు బడ్జెట్లో చేస్తారనమాట. మీ బడ్జెట్ తగ్గట్టు కూడా వీళ్ళు కస్టమైజ్ అనేది చేస్తారు. అండ్ ఆల్బమ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ముందే చెప్పాను కదా, ఫ్యామిలీ మెంబర్ అని కాకుండా మీరు వర్క్ చూసి మీరు వాళ్ళని కాంటాక్ట్ చేయండి. మనం ఏదైనా ఈవెంట్కి అయితే ఒక 10 మందికి కాంటాక్ట్ చేస్తాం కదా, సో అలాగే వీళ్ళని కాంటాక్ట్ చేయండి, మీకు డెఫినెట్లీ నచ్చుతుంది, అసలు రిగ్రెట్ ఫీల్ అవ్వరు. అండ్ వీళ్ళు అవుట్డోర్ షూటింగ్స్ కూడా, అవుట్డోర్ మెటర్నిటీ కానీ, లేకపోతే ఇలా సీమంతానికి, వెడ్డింగ్కి, హాఫ్ శారీ ఫంక్షన్స్కి, షష్ఠి పూర్తికి, ఇలాంటి దేనికైనా సరే వీళ్ళు ఫోటోగ్రఫీ నుంచి క్యాటరింగ్ అండ్ ఆల్సో డెకరేషన్ ఇవన్నీ కూడా వీళ్ళు కే ఈవెంట్స్ వాళ్ళు చేస్తారనమాట. సో ఇదైతే ఫోటోగ్రఫీ అయితే కిన్ను పోర్ట్రేట్స్ అని చెప్పేసి కే ఈవెంట్స్లోని ఫోటోగ్రఫీ నేమ్ అనమాట, కిన్ను పోర్ట్రేట్స్ అనేది. సో చెక్ చేయండి, ఓకేనా. మనం ఇప్పుడు ఆల్బమ్ చూసేద్దాం. ఆల్బమ్ అయితే మనకి ఈ సైజ్ వస్తుందన్నమాట. అండ్ మీరు కస్టమైజ్కి తగ్గట్టు మీరు ఆల్బమ్ సైజ్ అనేది అండ్ ఆల్సో లోపల ఫొటోస్ అనేవి చేసుకోవచ్చు. అండ్ కిన్ను పోర్ట్రేట్స్ అని చెప్పాను కదా, సో లోగో అనేది అలా కనిపిస్తుంది మీకు ఇన్స్టాగ్రామ్లో. నేను ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అది డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఆబ్వియస్లీ. అండ్ స్టార్టింగే ఫోటో చేశారా, ఎంత బాగుందో అసలు, డీటెయిలింగ్ అయితే అద్దరిపోయింది. నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తాను మీకు, ఎందుకంటే మళ్ళీ మీకు బోర్ కొట్టకుండా. అండ్ మార్నింగ్ తీసుకున్నవి, ఈవినింగ్ తీసుకున్నవి మొత్తం కలిపి పెట్టారనమాట. అండ్ ఈ వీడియో ఎవరైనా ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు, రిలేటివ్స్ ఎవరైనా చూస్తూ ఉంటే కనుక, ఇన్ కేస్ మీ ఫోటో కనుక లేకపోతే ఏమనుకోకండి. యాక్చువల్గా నేనైతే ఫోటో సెలెక్ట్ చేయలేదు, అన్నయ్య మొత్తం సెలెక్ట్ చేసి మంచిగా అన్నీ కూడా ఒక ఆర్డర్లో పెట్టున్నారనమాట. లైక్ ఇవన్నీ మార్నింగ్వి, అదే మార్నింగ్ మా అత్తవారింట్లో గడప దాటించేవి అన్నీ, మా స్వీట్ మెమొరీస్, బాగా మంచి మంచి పిక్స్ అవన్నీ కూడా అన్నయ్యే ఏర్పాటు చేసి ఇలాగా డిజైన్ చేసి పంపించారు. సో ఎవరిదైనా ఫోటో మిస్ అయింది అని అనుకుంటే మాత్రం ఏమనుకోకండి, ఎందుకంటే మేము ఆల్మోస్ట్ 300 మెంబర్స్ని ఇన్వైట్ చేసాము సీమంతం ఫంక్షన్కి. అండ్ ఈ ఫోటో హైలైట్ తెలుసా, పువ్వులు చల్లడం అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలే, వీడియోలో కూడా చెప్పున్నాను కదా మీకు. అండ్ ఫ్యామిలీ గ్రూప్ ఫొటోస్ మాత్రం చాలా బాగున్నాయి, సింగిల్ ఫొటోస్తో పాటు గ్రూప్ ఫొటోస్ మాత్రం చాలా బాగున్నాయి. అండ్ ఇలాంటి ఫొటోస్ ఏంటంటే నా మ్యారేజ్ టైంలో చూసుకున్నా, నా మ్యారేజ్ ఆల్బంలో అంటే మళ్ళీ ఇలాగనేది అసలు నెవర్ ఎక్స్పెక్టెడ్ అనమాట. సో అది. అండ్ ఇక్కడ ఇందాక చూపించాను కదా, ఈ పిక్చర్ అనేది కూడా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఈ ఆల్బమ్ నేను ఇప్పుడు అనకాపల్లి పట్టుకెళ్ళాలి, ఎందుకంటే అక్కడ అత్తమ్మ వాళ్ళు, మామయ్య గారు వాళ్ళు, అండ్ ఆల్సో మమ్మీ వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తారు, కానీ అత్తమ్మ వాళ్ళు అండ్ ఆల్సో మా మమ్మీ వాళ్ళు, వీధిలో వాళ్ళందరూ చూస్తారు కదా. అండ్ ఈ ఫోటో కూడా బాగా నచ్చింది, ఒకవైపు అత్తమ్మ బొట్టు పెట్టడం, ఒక పక్క మమ్మీ బొట్టు పెట్టడం, అది బాగా నచ్చింది. కొటేషన్స్ కూడా చాలా టచింగ్గా పెట్టాడు అన్నయ్య, నాకు బాగా నచ్చింది అనమాట. ఒక పక్క మమ్మీ పెట్టడం, ఒక పక్క అత్తమ్మ పెట్టడం, ఇది రెండు కూడా బాగా నచ్చాయి. అండ్ ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్, అండ్ ఈయనే అనమాట అన్నయ్య, ఫోటోగ్రాఫర్ అని అన్నారు కదా, పై ఫోటో కిరణ్ అనమాట ఆయన పేరు. సో ఇక్కడ ఇంకా కేక్ కటింగ్ అవన్నీ కూడా ఫొటోస్ యాడ్ చేశారు. అందుకే చెప్తున్నా, ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కనుక ఫోటో మాది లేదు అని అనుకోవద్దు. ఆ నెంబర్ కూడా ఉంది చూసారా, కే ఈవెంట్స్ వాళ్ళది. ఆ నెంబర్ కూడా మీరు సేవ్ చేసుకొని మీ చిన్న అకేషన్స్ నుంచి పెద్ద అకేషన్స్ వరకు, లైక్ చిన్న అకేషనే కదా వీళ్ళు ఎంత ఛార్జ్ చేస్తారో అని భయపడాల్సిన అవసరం లేదు. ఒకసారి కాంటాక్ట్ చేశారంటే మీకు ఒక అంచనా కూడా వస్తుంది కదా, మనం నలుగురిని కాంటాక్ట్ చేసేటప్పుడు ఒక అంచనా వస్తుంది. అండ్
ఈ ఆల్బమ్ మొత్తం చూపించడానికి ఇక్కడ మామయ్య గారు పెట్టడం, కేక్ పెట్టడం అండ్ మిట్టుగాడు ఇవన్నీ గూడా. అండ్ ఇది మా మమ్మీ వాళ్ళ తరపు ఫ్యామిలీ ఫోటో అనమాట. మా మామయ్య వాళ్ళ తరపు, మా అత్తమ్మ వాళ్ళ తరపు పెద్దగా అందరూ అటెండ్ అవ్వలేదు. అండ్ ఈ ఫోటో అయితే నాకు భలే నచ్చింది, మా మమ్మీతో తీసుకున్నది. చాలా బాగుంది కదా! అది నేను ఫ్రేమ్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ మా మిట్టుగాడిది కూడా ఫ్రేమ్ చేద్దాం అనుకుంటున్నాను. చూడాలి. అండ్ కింగ్‌లా ఉన్నాడు కదా నా కొడుకు. భలే అనిపించిందనమాట. సో, ఇక్కడ మొత్తం అన్నీ కూడా ఫొటోస్ అన్నీ కూడా చాలా మంచిగా వచ్చాయి. అండ్ ఇది ఆల్బమ్ అయితే ఎన్ని చెప్పినా తక్కువే అసలు ఈ ఆల్బమ్ గురించి. సో, అదనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆల్బమ్ కే ఈవెంట్స్. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత ప్రవీణ్ వాళ్ళ బీటెక్ ఫ్రెండ్స్ అందరూ లాస్ట్ టైం కలిసినప్పుడు నేను వీడియో పెట్టేదని గుర్తుందా? వాళ్ళందరూ నన్ను చూడ్డానికొచ్చారు. చాలాసేపు ఉన్నారు. బట్ నేను వీడియో అనేది తీయలేదు. ప్రెగ్నెంట్ కదా అని చూడడానికి వచ్చారు. ఇంతకు ముందు కూడా చూడడానికి రావాలనుకున్నారు. కానీ నేను అనకాపల్లిలో ఉన్నాను కదా! అందువల్ల చూడడానికి రాలేకపోయారనమాట. బీటెక్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ వీళ్ళందరూ నేను ఇంతకుముందు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, కలిసినప్పుడు వీడియోలు తీసేదాన్ని గుర్తుందా? అండ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ వచ్చారనమాట. సో, ప్రవీణ్ అయితే సమోసాలు అవి తీసుకొచ్చారు వాళ్ళ కోసం. అండ్ ఈ వీకెండ్ వచ్చారనమాట. అండ్ వాళ్ళు వచ్చినప్పుడైతే బోల్డ్ ఫ్రూట్స్, స్వీట్స్ ఇవన్నీ తీసుకొచ్చారు. సో, డ్రై ఫ్రూట్స్ కానీ వాళ్ళు ఏమేమి తీసుకొచ్చారో జస్ట్ చూపిస్తున్నా. ఎందుకంటే నాకు ఒక మెమొరీలా ఉంటుంది. వాళ్ళకి కూడా ఓకే ఇలాగా అని చెప్పేసి గుర్తుంటుంది కదా! అందువల్ల ఇలా షేర్ చేస్తున్నాననమాట. ఫ్రూట్స్ అయితే చాలా ఎక్కువ తీసుకొచ్చారు. అండ్ దాని తగ్గట్టే స్వీట్స్ అవి తీసుకొచ్చారనమాట. వాళ్ళు అలా కాంటాక్ట్ చేస్తున్నారు. కాకపోతే నేను అనకాపల్లిలో ఉండడం వల్ల వాళ్ళని కలవడం కుదరలేదు. అండ్ వాళ్ళు తీసుకొచ్చినవి అయితే మోతీచూర్ లడ్డు అండ్ డ్రై ఫ్రూట్ లడ్డు అండ్ సున్నుండలు తీసుకొచ్చారు స్వీట్స్ వరకు అయితే. అండ్ తర్వాత ప్రవీణ్ అన్నయ్య అని చెప్తుంటాను కదా, మా కమ్యూనిటీలో ఫ్యామిలీ ఉంటారని చెప్పేసి ఇంతకుముందు కూడా చూపించాను మీకు. వాళ్ళ వైఫ్ శాంతి వచ్చేసి ఇలా కోనసీమ అనమాట వాళ్ళ ఏరియా. అక్కడ నుంచి కోవా అండ్ ఆల్సో డ్రై ఫ్రూట్ పూతరేకులు తీసుకొచ్చింది. యాక్చువల్గా తను వచ్చినప్పుడు నేను పడుకుని పోయాను. సో, అందువల్ల ఇలా షేర్ చేస్తున్నాను. చాలా బాగుంది కోవా. థ్యాంక్ యూ సో మచ్ శాంతి. సూపర్ ఉంది. నేను సకానికి సగం నేనే తినేసాను పూతరేకులు. అండ్ ఇవన్నమాట వాళ్ళు తెచ్చిన స్వీట్స్. మంచిగా అనిపిస్తుంది ఇలాగా. అంటే ఎవరైనా తీసుకొచ్చి ఇలా కొంచెం వాళ్ళు అభిమానంతో తీసుకొస్తారు చూసారా, అది నాకు బాగా నచ్చుతుంది. నెక్స్ట్ టైం మనం మెమరీ చేసుకోవడానికి బాగుంటుంది. అండ్ నేనైతే రోజు ఇవి ఆల్బమ్ చూస్తూనే ఉన్నాను. తర్వాత రోజు అనమాట ఇది. తర్వాత రోజు ఆల్బమ్ అలా చూస్తూ ఉన్నాను, కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుందని చెప్పి. సో, ఇది ఈరోజు వీడియో అయితే. మీకు ఎలా అనిపించిందని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను రేపు సూపర్ వీడియోతో కలుస్తా. అండ్ నా అవతారం అయితే ఇలాగే ఉంటుంది ఇంట్లో. ఎందుకంటే ఇంకా 9th మంత్ ఒక 10 డేస్లో డెలివరీ అయిపోతుంది కదా! అందువల్ల చాలా నీరసంగా ఉంటున్నాను. ఈ చైర్లోనే మ్యాక్సిమం కూర్చుంటున్నాను. బ్రీతింగ్ అందట్లేదు కదా అని చెప్పేసి ఏదైనా మూవీ పెట్టుకొని అలా కూర్చుంటున్నాను అంతే. అండ్ ఈ ఆల్బమ్ ఉంది కాబట్టి కొంచెం హుషారుగా అలా చూసుకుంటున్నాను అనమాట. అది. అండ్ మిట్టుగాడు కూడా చూడాలి ఆల్బమ్. వాడు చూసినప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి అసలు. సో, చెప్పాను కదా వాడు బాగా గుర్తొస్తున్నాడు అని చెప్పి. సో, అది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపు సూపర్ వ్లాగ్తో కలుస్తా. బాయ్. టేక్ కేర్. హ్యావ్ ఎ గ్రేట్ డే.